నిండు వర్షాకాలంలో ఆ రిజర్వాయర్లో నీటి నిల్వ డెడ్ స్టోరేజీకి చేరింది. ఒకవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నల్గొండ పట్టణంతో పాటు 578 గ్రామాలకు తాగునీరు, నల్గొండ నకరికల్ నియోజకవర్గాల్లో సాగునీరు అందించే ఉదయ సముద్రం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ స్టేజ్లోకి వెళ్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఉదయ సముద్రంలో ప్రస్తుతం 0.40 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇదే ఉదయ సముద్రం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామంలోకి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నీటిని తరలించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉదయ సముద్రంలోనే నీరు లేదు. ఇక బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు ఎలా తరలిస్తారు? అసలు ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను అధికారులు గాని, ప్రభుత్వం గాని, ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదు? మరిన్ని వివరాలు మా నల్గొండ ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఓవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నుండి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కానీ తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాల్సినటువంటి పానగల్ ఉదయ సముద్రాన్ని మాత్రం ఇటు అధికారులు కావచ్చు, ప్రభుత్వం కానీ పట్టించుకునే స్థితిలో లేదనేది మాత్రం ఇక్కడ చూస్తే తెలుస్తున్న పరిస్థితి. నాగార్జున సాగర్ నుంచి పుట్టంగండి ద్వారా ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టుకి సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసి వాడుకునేందుకు కూడా ఈ ఉదయ సముద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టు కట్ట ఏదైతే ఉంటుందో ఆ కట్టకు సంబంధించి రాతి కట్టడం అంతా కూడా కొట్టుకుపోయి గుంగలు పడే ప్రమాదం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపుగా 3 కిలోమీటర్ల మేర ఉండేటువంటి ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టు కట్ట రైలింగ్ లోపల సైడ్ ఉండేటువంటి రాతి కట్టడం ఏదైతే ఉందో పూర్తిగా ధ్వంసమై ఏదైతే గండ్లు పడే సిచ్యువేషన్ కూడా ఏర్పడ్డట్టుగా కూడా మనం విజువల్స్ చూస్తే తెలుస్తుంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ వాటర్ నుంచి పుట్టంగండి ద్వారా మోటార్ల ద్వారా ఎత్తి ఇటు ఉదయ సముద్రానికి అటు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 4 మోటార్లను వినియోగించి దాదాపుగా 2400 క్యూసెక్లు రోజు ఏదైతే పోసేందుకు కూడా 4 మోటార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక మోటారు పూర్తి స్థాయిలో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వినియోగించుకుంటారు. దాంతో 600 క్యూసెక్లు హైదరాబాద్, సికింద్రాబాద్ 2 జంట నగరాలకు సంబంధించి తాగునీటి అవసరాల కోసం వాడుకునేందుకు వినియోగిస్తారు. మిగతా 3 మోటార్లకు సంబంధించి 2 మోటార్లు ఏదైతే పుట్టంగండి పరిధిలో ఉన్నటువంటి దేవరకొండ నియోజకవర్గం కావచ్చు, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి సాగునీటి అవసరాలకు కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఇక ఇటు ఉదయ సముద్రానికి సంబంధించి దాదాపుగా 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తేనే ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి స్థాయి అంటే 1.5 టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టుకు నిండే అవకాశం ఉంటుంది. కానీ గత కొన్ని నెలలుగా కూడా ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టు ఏదైతే డెడ్ స్టోరేజ్కి వెళ్లిన సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా ప్రస్తుతం ఇప్పుడు అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం 0.40 టీఎంసీ సామర్థ్యం అయితే ఈ ప్రాజెక్టులో ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. 1.5 టీఎంసీ ఉండాల్సినటువంటి నీటి స్టోరేజ్కి సంబంధించి ఇంత తక్కువగా ఉండడంతో ఇటు ఏదైతే ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి 578 గ్రామాలతో పాటు ఇటు నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి కూడా తాగునీటి అవసరాలకు ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచే నీటిని వినియోగించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇటు నల్గొండ నకరికల్ కాన్స్టిట్యుయెన్సీలకు సంబంధించి సాగునీటి అవసరాలు కావచ్చు, చెరువులు నింపేందుకు కూడా ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచే నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ వర్షాకాలం స్టార్ట్ అయ్యి భారీ వరదలు వస్తున్న నేపథ్యం ఉన్నప్పటికీ ఏదైతే సాగర్ ప్రాజెక్టు నుంచి వృధాగా సముద్రం పాలవుతున్నటువంటి వాటరు ఒకవైపు వెళ్తున్నా కూడా ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టుకు నీటి విడుదల విషయంలో అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారనేది మాత్రం అందరూ ప్రజలైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి తోడు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదనేది కూడా వస్తున్నటువంటి డిమాండ్ ఉంది. మరోవైపు ఇదే ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామం అయినటువంటి బ్రాహ్మణ వెల్లంలకు సంబంధించి అక్కడ కూడా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా అది ప్రారంభించడం జరిగింది. అయితే ఉదయ సముద్రం నుంచే ఆ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలి. కానీ ఇక్కడ ఉదయ సముద్రం ప్రాజెక్టులోనే డెడ్ స్టోరేజ్ 0.40 ఉన్నటువంటి నీటి నిల్వతోటి ఉదయ సముద్ర ఎల్లవల ప్రాజెక్టుకి నీటిని ఎలా విడుదల చేస్తారు అనేది కూడా
ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు బ్రాహ్మణేలివన్ల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 591కి గాను అది కూడా 550 నుంచి 60 అడుగులకు మాత్రమే అక్కడ నీరుంది. అది కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్లడంతో అక్కడ సాగునీటి అవసరాలకు కూడా నీటిని విడుదల చేసే పరిస్థితి లేదనేది కూడా రైతుల నుంచి వస్తున్న డిమాండ్. మొత్తానికి వర్షాకాలంలో ఈ 2 రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ నీటి నిల్వకు వెళ్లడంతో అసలు అధికారులు దీనిపైన ఎందుకు దృష్టి సారిస్తలేరు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది కూడా రైతుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. మరోవైపు D39, 40 కెనాల్స్ కు సంబంధించి కనీసం ఇప్పటి వరకు నీటి విడుదల చేయలేదు. ఆ నీటి విడుదల చేస్తే సాగునీటికి తమకు వినియోగంగా ఉంటుందనేది కూడా రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. దీనిపైన పలుమార్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా విన్నవించినా కూడా ఆయన పట్టించుకునే సిచ్యువేషన్లో లేరనేది కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ రైలింగ్ ఏదైతే ఉందో రాతి కట్టడం పూర్తి స్థాయిలో దెబ్బతిన్న నేపథ్యం ఉన్న నేపథ్యంలో దీన్ని రిపేర్ చేస్తారా, లేదంటే వాటర్ రిలీజ్ దీన్ని కారణం చూపించి వాటర్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు, ఇది వాటర్ రిలీజ్ చేస్తే పుట్టంగండి నుంచి వాటర్ రిలీజ్ చేస్తే ఇది గండ్లు పడే అవకాశం ఉందనేది సాకు చూపిస్తున్నారా? ఒకవేళ సాకు చూపిస్తే వర్షాకాలం పూర్తిగా అయిపోయిన తర్వాత వేసవి కాలంలో మరి తాగునీటి అవసరాలకు ఏ విధంగా నీటిని తీసుకొస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి ఉదయ సముద్రం ప్రాజెక్టు అటు బ్రాహ్మణేలివన్ల ప్రాజెక్టు సొంత గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణేలివన్ల ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజీకి వెళ్లిన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపైన దృష్టి సారించాలనేది కూడా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ అయితే ఉంది. మొత్తానికి ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టు ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పటికీ పట్టించుకునే నాదుడే కరువయ్యాడు అనేది మాత్రం రైతులు ప్రజలైతే ఆరోపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికైనా దీనిపైన ఏదైతే రాతి కట్టడానికి సంబంధించి రిపేర్ చేసి పూర్తి స్థాయిలో నీటిని నింపి తాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా చూస్తారనేది మాత్రం ప్రజలైతే కోరుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య, జీ తెలుగు న్యూస్, నల్గొండ నుండి.